ఏమంటున్నారంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు. ఆపేయాలా? మరి దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అన్నాడు యేసయ్య. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. డెడ్ స్లీప్గా ఎంత లో లెవెల్లో మాట్లాడుతున్నారంటే అరటి పళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు లైవ్ లో ఏదైతే పాల్గొంటున్నారో ఇవాళ ప్రతి ఒక్కడు మేమే ఇన్స్టాంట్ హీలింగ్స్ మేమే మా కళ్ళారా చూస్తున్నామండి. ఈ అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు ప్రభువుని నమ్మాల్సింది. ఈ రోగాలు బాగవడం కోసం, అప్పులు తొలగిపోవడం కోసం ప్రభువుని నమ్మాల్సింది. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుత సమాజంలో ఒక అలజడి, ఒక కలకలం ఏంటి అని అంటే అమ్మతేజ గారు చేసే హీలింగ్స్, అమ్మతేజ గారు చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అని చెప్పేసి ఒక అలజడి అనేది ఈ యొక్క సోషల్ నెట్వర్కింగ్ లో, యూట్యూబ్ లో చాలా వరకు కలకలం సృష్టించింది. మరి ఈ అమ్మతేజ గారిని విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకని అమ్మతేజ గారిని కారణాలు చేయాల్సి వచ్చింది, ఎందుకని అమ్మతేజ గారి యొక్క బోధనల్ని తప్పు పట్టాల్సి వచ్చింది అని చెప్పేసి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కొన్ని రెఫరెన్సెస్ బైబిల్లో నుంచి తీసి వాక్యాలని చదివి వినిపించి మీరు చేసేది తప్పు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఒక విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అనే కాదు కానీ నెక్స్ట్ హోసన్న మినిస్ట్రీస్ నుంచి రాజమండ్రి జాన్ వెస్లీ గారు కానీ, నెక్స్ట్ జేమ్స్ అన్న బ్రదర్ జేమ్స్ అనే వ్యక్తి కానీ, నెక్స్ట్ ఆర్టీఎఫ్ టీమ్ ఎడ్వర్డ్స్ విలియమ్స్ టీమ్ కానీ, వీళ్ళు ఈ యొక్క కార్యాలని వ్యతిరేకిస్తూ మాట్లాడిన విషయాలు కొన్ని వీడియోస్, రికార్డింగ్స్, క్లిప్స్ నా దగ్గర ఉన్నాయి. అవి కూడా నేను ప్లే చేస్తా ఎదరికెళ్ళే కొద్దీ. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే అమ్మతేజ గారు చేసే ఆ యొక్క కార్యాలు కరెక్టేనా, నిజంగా అవి జరుగుతున్నాయా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. రెండోది, అవి బైబిల్ని అనుసరించి చేసే కార్యాలా? ఇప్పుడు ఆ కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగుతున్నాయా లేకపోతే దెయ్యపు కార్యాలా? నెక్స్ట్, పేరు పెట్టి పిలవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది సూచక క్రియ, అది అద్భుత కార్యమా లేకపోతే అది హీలింగా అనే వాటి మీద మనం పరిశీలన చేద్దాం. ఒకవేళ నిజంగానే ఈ యొక్క అమ్మతేజ గారు చేసే హీలింగ్స్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే చేస్తే, మరి ఆయన పేరు పెట్టి పిలవడం అనేది ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తెలియజేస్తే ఎందుకని చెప్పేసి తప్పులు పలుకుతా ఉంటారు, అంటే పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి మార్చి పిలుస్తారు. ఈ యొక్క వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ నా యేసయ్య చూపించింది ఈ పావనినే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకదాన్ని వచ్చావా ప్రశాంత్, వచ్చావా ప్రశాంత్. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. ఏమంటున్నారంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు. ఆపేయాలా? మరి దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అన్నాడు యేసయ్య. మరి దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అన్నాడు యేసయ్య. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ఈ యొక్క అమ్మతేజ గారి వలన క్రైస్తవ్యం అనేది ఎంతవరకు అన్యుల మధ్యన హేళన చేయబడుతుంది, నవ్వులాట అవుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అమ్మతేజ గారు చేసింది నిజంగా రైట్ అయితే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు డిబేట్కి రమ్మని చెప్పేసి కాకినాడలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నేను కూడా వస్తా, నా సంఘం నుంచి కొంతమంది మనుషులను తీసుకొస్తా, నెక్స్ట్ ఇంకా ఇతర సంఘాల నుంచి కూడా కొంతమందిని తీసుకొస్తా. వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తీసుకురండి, చోటు వారికి వినికిడి ఇవ్వండి, గుడ్డు వారికి కళ్ళు దయచేయండి, నెక్స్ట్ ఇంకా కుష్టి రోగులతో ఉన్న వాళ్ళని అప్పుడే స్వస్థత పరచండి. ఎందుకని ఈ అడగాల్సి వచ్చింది అని అంటే ఈ యొక్క అమ్మతేజ గారి సంఘంకి వెళ్ళే వాళ్ళలో ఒక పర్సన్ ఏమని చెప్తారు అని అంటే ఈ వీడియో చూద్దాం.
పాస్టర్స్ ఏదైతే యూట్యూబ్లో అది ఆ పరిచర్య రాంగ్ అని చెప్పేసి ఎవరైతే వాళ్ళు చెప్పారో అది అనేక మంది ఎంతమంది అయితే వీడియోస్లో చూస్తున్నారో యూట్యూబ్లలో చూస్తున్నారో మీరు అది నమ్మకండి. కళ్ళారా మీరు వచ్చి చూడండి. ఆ మీటింగ్లో మీరు పాల్గొన్నప్పుడు నిజమైన దేవుడు గురించి మీకు తెలుస్తారనమాట. అలాంటి పాస్టర్ కాదు అమ్మ తేజ మినిస్ట్రీస్. అలాంటిది ఏది కాకుండా ఇప్పుడు లైవ్లో ఏదైతే పాల్గొంటున్నారో ఇవాళ ప్రతి ఒక్కడు మేమే ఇన్స్టాంట్ హీలింగ్స్ మేమే మా కళ్ళారా చూస్తున్నామండి. ఇంకెవ్వరు ఈ వీడియోస్ చూసి ఆగిపోకుండా మనం మనుషుల వైపు చూడకూడదు, యేసు ప్రభు వైపు చూడాలి. చూశారు కదా ఈ వీడియోలో ఏమని చెప్తున్నారు అని అంటే, ఈ వ్యక్తి ఇన్స్టెంట్ హీలింగ్స్ అనేవి జరుగుతున్నాయి, మేము కళ్ళారా చూసాము, సో మీరు కూడా వచ్చి ఆ యొక్క హీలింగ్స్ ని అనుభవించండి, లేకపోతే అనారోగ్యంతో ఉన్నవారు లేకపోతే అవసరతలతో ఉన్నవారు అందరూ వచ్చి ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ అనేది తీసుకొని వెళ్ళండి, ఆ స్వస్థతల్ని జరుగుతున్నాయి, మీరు కూడా వచ్చి స్వస్థత పడండి అని చెప్పేసి ఎంతో స్పష్టంగా అమ్మ తేజ గారి ఛానల్లోనే ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈవిడ సాక్ష్యం పలకడం జరిగింది. మరి ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగితే గనక విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా సంఘం నుంచి తీసుకొస్తానన్నారు, మరి డిబేట్ చేద్దామన్నారు. ఒకవేళ నువ్వు చేసేవి నిజమైన కార్యాలు, నిజంగానే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు ఈ కార్యాలు చేస్తూ ఉంటే గనక నా యొక్క యూట్యూబ్ ఛానల్ని, నా యొక్క సంఘంని, లేకపోతే నా యొక్క పరిచర్ని అంతా నీ దగ్గర పెడతాను, నేను నీ దగ్గర వర్క్ చేస్తాను, నీకు ఒక బాడీ గార్డ్ గా ఉపయోగపడతాను అని చెప్పేసి ఎంతో స్పష్టంగా మాట్లాడతారు. అయితే ఈ యొక్క అద్భుత కార్యాలు, సూచక క్రియల్ని వ్యతిరేకిస్తూ మరి రాజమండ్రి నుంచి హోసన మినిస్టర్స్ జాన్ వెస్లీ గారు కూడా ఒక వీడియోని అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనం చూద్దాం. అద్భుతాలు జరిగితేనే వస్తామనే మూర్ఖపు తరం మరొకరు. ఈ అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు ప్రభువుని నమ్మాల్సింది. ఈ రోగాలు బాగవడం కోసం, అప్పులు తొలగిపోవడం కోసం ప్రభువుని నమ్మాల్సింది కాదే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఈ ఆత్మ పరమాత్మునితో మమేకమై నిత్య మహిమలో వెళ్ళి చేరాలి. అందుకు భక్తి చేయాల్సింది. రోగాల కొరకు వచ్చేవాళ్ళు రానక్కర్లేదు, ఏదో స్వస్థత రానక్కర్లేదు, ఏదో అద్భుతం చూడాలని అక్కర్లేదు. అట్లాంటి వాళ్ళ మధ్యలో నా ప్రభు అద్భుతాలు చెయ్యరు. విన్నారు కదా, మరి జాన్ వెస్లీ గారు కూడా ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఈ యొక్క సూచక క్రియలు, ఈ యొక్క అద్భుతాలు, ఈ యొక్క హీలింగ్స్ కోసం పరుగులు తీసే జనం గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమని, మీరు దాని గురించే వెళ్లేవారుగా ఉంటే, ఆ యొక్క అద్భుతాల గురించే మీరు సంఘంకి వచ్చేవారుగా ఉంటే గనక మీరు సంఘంకి రానవసరం లేదు అని చెప్పేసి ఎంతో ఖండితంగా చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. మరి ఈయన ఈ రకంగా మాట్లాడడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒక రిఫరెన్స్ కారణం అయ్యి ఉండొచ్చు. మనము ఆ రిఫరెన్స్ ఏంటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నా. శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడదు అని చెప్పేసి ఎంతో స్పష్టంగా మనకి రిఫరెన్స్ తెలియజేస్తుంది. శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసు ఉంచుతారంట. అంటే శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసు ఉంచడం అని అంటే ఈ యొక్క కేవలము ఈ యొక్క సంఘానికి వెళ్ళేది, లేకపోతే ఈ యొక్క వీళ్ళు యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసిస్తారు అంటే, ఈ శరీరంలో మేబీ అప్పుల బాధలా, లేకపోతే అనారోగ్యమా, పిల్లలు లేరా, ఉద్యోగం కావాలా, లేకపోతే ఇంకా వగేరా వగేరా కావాలని చెప్పేసి మనకి ఎంతో స్పష్టంగా చాలా మంది ఆ యొక్క శరీరానుసారమైన ఈవుల కోసం దేవుణ్ణి విశ్వసించడం, నమ్మడం అనేది జరుగుతుంది. అయితే ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారంట. అంటే ఆత్మ విషయం మీద మనసు ఉంచడం ఏంటి అని అంటే, ఈ ఆత్మని పరిశుద్ధంగా ఉంచి ఆ యొక్క పరిశుద్ధమైన దేవునికి సమర్పించుకునేలాగా మన యొక్క జీవితం ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క పరలోకంలో మన ఆత్మ ఉంటుంది తప్పితే మన యొక్క శరీరం అనేది ఇక్కడే విడవబడుతుంది అని చెప్పేసి మనకి జాన్ వెస్లీ గారు ఎంతో చక్కగా మనకి చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ రిఫరెన్స్ కూడా మనకు తెలియజేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదంట. జీవము వస్తుందంట. అంటే ఇది ఇప్పుడుండి ఇంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోయే యొక్క ఆత్మ కాదు. ఇది తరతరములు నివసించి యొక్క ఆత్మ. ఇది దేవుని దగ్గరికి చేరవలసినటువంటి ఆత్మ. ఆత్మానుసార్లు ఆత్మ విషయం మీద మనస్సు ఉంచుతారంట. ఒకవేళ శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారంట.
శరీరానుసారమైన మనస్సు మరణం అంట. ఏమైంది? మరణమయ్యింది. ఇక్కడ జాన్ వెస్లీ గారు కూడా ఎంతో ఖండితంగా దేవుని యొక్క పరిశుద్ధ కార్యాలు అనేవి ఈ యొక్క శరీరానుసారులు, శరీర విషయంలో మనసు నుంచే వారి యొక్క మధ్యన జరగదు. నా దేవుడు జరిగించడు ఆ యొక్క పరిశుద్ధ కార్యములు. ఆ యొక్క కార్యములు ఏంటి అని అంటే దెయ్యము కార్యములు అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా జాన్ వెస్లీ గారు మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేంటన్నా, దెయ్యములు కూడా కార్యాలు చేస్తాయా అంటే, దెయ్యములు కూడా యేసుక్రీస్తు పేరిట కార్యాలు చేస్తాయి అని అంటే దెయ్యాలు కూడా కార్యాలు చేస్తాయి. ఇంకా మనం చూడగలిగితే జేమ్స్ అన్న గారు కూడా ఈ యొక్క సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేసేవారి పైన, పరిశుద్ధాత్మ పేరిట వ్యాపారం చేసేవారి పైన జేమ్స్ అన్న గారు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఆ వీడియో కూడా మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అనగానే జనరల్గా మన మదిలో లేచే ఆలోచనలు ఏంటి? లేటెస్ట్ కొన్ని వివరణలు వచ్చినాయి. అరటిపొల్లో ఉన్నాడని చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద ఆయన యాపిల్ని 7 సార్లు కొరికితే పరిశుద్ధాత్ముడు కార్యము చేసి మీకు బిడ్డల్ని ఇస్తాడన్నారు. డెడ్ స్లీప్గా ఎంత లో లెవెల్లో మాట్లాడుతున్నారంటే అరటి పళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నారు. కచ్చిపుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా కాలం తిరిగాడు ఒక ఆయన. చాలామంది ఎద్దేవా చేశారు, లాజిక్ అడిగారు, రెఫరెన్స్ కోట్ చేసి ఎడాఫెడా వక్తలందరూ వాయించారు, కచ్చిపులు అమ్మడం ఆపేశారు. సరే ఆయన తగ్గాడు అనుకుంటే అరటిపళ్ళు అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, యాపిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, ఆయిల్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ దురాగతం అంతా, ఈ యొక్క భయంకరమైన వ్యాపారం అంతా అలజడి క్రైస్తవులు ఒక వేవులా ఎవరి మీద స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్ముడి మీద. ఏమంటున్నారు జేమ్స్ అన్న? ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. దీనిలో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. పరిశుద్ధాత్ముడు అరటి పండులో ఉంటాడా, లేకపోతే పరిశుద్ధాత్ముడు యాపిల్లో ఉంటాడా? యాపిల్ని 7 సార్లు కొరికితేనే పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తారా? ఎటు వెళ్తుంది ఈ సమాజం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని నామానికి ఎంత అవమానకరమైన సంఘటనలు చేస్తున్నారు అంటే ఈ యొక్క పాస్టర్లు, అమ్మ తేజ గారు కానీ, నెక్స్ట్ జేమ్స్ అన్న నేమ్ అయితే యూజ్ చేయాల, ఆయన పేరు శామ్ కిషోర్. ఎవరైతే ఆ యొక్క యాపిల్ని 7 సార్లు కొరికితే మీకు పిల్లలు పుడతారు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తారు అని చెప్పేసి అని చెప్పారు ఆయన శామ్ కిషోర్. నెక్స్ట్ మనకి ఇంకొక వ్యక్తి కూడా తెలిసిన వ్యక్తే ప్రవీణ్ కుమార్. వీళ్ళు కూడా టచ్ అనగానే కార్యాలు జరిగిపోతాయి అంట, టచ్ అనగానే దెయ్యాలు వదిలేసి వెళ్ళిపోతాయి అంట. మనకి ఒక అతి ఆత్మీయత ఉంది ఈ మధ్యకాలంలో. అతి ఆత్మీయత ఏంటి చెప్పిన, అయ్యో దైవజనుల్ని ఏమనకూడదండి అంటే, ఖచ్చితంగా సేవ చేస్తున్నాను ఏమనకూడదు. కల్ట్ గాడిని ఏమనకూడదంటే, ఏమన్నా అనమనంటే నా ఉద్దేశం తిట్టమని కొట్టమని కాదు, తప్పు చేస్తున్నాడని చెప్పొద్దా అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడండి. ఏమనాలండి? ఎంబీబీఎస్ డాక్టర్లు అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, అరటి పళ్ళు పెడితే కొనుక్కుంటున్నారండి. ఏమనాలండి? యాపిల్స్ కొరకమంటే కొరుకుతున్నారు, కచ్చిపులు కొనుక్కోమంటే కొనుక్కుంటున్నారు. అనాయింటింగ్ ఆలు, ఇదిగో అభిషేక తైలము, ఇదిగో తైలాభిషేకం అని చెప్పి కేవలం నిలవైపోయిన నూనె అమ్మేస్తే కొనేస్తున్నారు. విన్నారు కదా జేమ్స్ అన్న ఏమంటున్నారు అని అంటే, ఈ యొక్క అరటిపళ్ళులో లేకపోతే యాపిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఎంతో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఇది కేవలం వ్యాపారం కోసమే, లాభసాటి కోసమే అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వారిని క్వశ్చన్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు ఇలాగే పెట్రిల్లిపోతూ ఉంటారు. దేవుని యొక్క కార్యాలు కాకుండా దెయ్యం కార్యాలను చేసి వాళ్ళని దారి తప్పించేవారుగా ఉన్నారనమాట. అయితే కచ్చీపులు కొంటారంట, అనాయింటింగ్ ఆయిల్ అంటే ఆ ఆయిల్ కొంటారంట, నెక్స్ట్ ఈ యొక్క అరటిపళ్ళును కొంటారంట, ఈ యాపిల్స్ని కొంటారంట. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే బిజినెస్, దేవుడి పేరిట బిజినెస్ చేస్తున్నారు. మరి ఈ బిజినెస్ దేవుడు చెప్పిందా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ రకరకాల వాళ్ళు ఆ యొక్క కోళ్ళను నమ్మడం, గొర్రెలు నమ్మడం ఇవన్నీ కట్టేసి లేకపోతే అక్కడ కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కొరడాలు చేసి ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ తరిమి కొడతారనమాట. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అయితే మనకి దేవుడు చెప్పింది ఏంటి అని అంటే, శిక్ష దేవుడిస్తాడు,
కాకపోతే ఎలాంటి వారిని ప్రజానికానికి తెలియజేయాలి, ఎలాంటి వారిని వీళ్ళు దుర్బోధకులు అని చెప్పేసి మనం ప్రజలకి తెలియజేయాలి. తెలియజేయకపోతే ఎంతో మంది గొర్రెలు లాగా విశ్వసించి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంటాడు ఎంతో ఫైర్తో, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పేరు పెట్టి పిలవమంటే ఈ మనుషులు పిలవద్దు అంటున్నారు, మరి నేను పిలవడం ఆపేయాలా అని చెప్పేసి అని అమ్మతేజ గారు అంటారు. మరి ఆ వీడియోని మనం చూద్దాం. అంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు, ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అన్నాడు యేసయ్య. అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు అన్నాడు యేసయ్య అంటున్నాడు. ఇక్కడ దేవుడు ప్రజెన్స్ ఇలా చూపించి చెప్పు ఆ పేరు చెప్పు అని అంటే నేను ఆపేయాలా, మనుషులు వద్దంటున్నారు ఆపేయాలా అని అంటున్నారు. ఒకవేళ దేవుడు చెప్పిన పేరే నిజంగా అయితే, ఒకవేళ అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలయం జరుగుతూ ఉంటే గనక ఈయన పేరుని ఎందుకు మార్చి చెప్తారు? ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. ఏం పేరు నీ పేరు? పావని అన్నయ్య. ప్రవీణ్. వచ్చావా ప్రశాంత్? ప్రవీణ్. వచ్చావా? ఏమంటున్నాడు ఇక్కడ? వచ్చావా ప్రశాంత్. ఎంత చక్కగా పిలిచాడు పేరు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చెప్తాడా? యేసుక్రీస్తు ప్రభు వారు తప్పు చెప్తారా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడు అంటారా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు కన్ఫ్యూజ్ అయ్యారా? ఎంతో పౌరుషంగా దేవుడు నాకు ఆ ప్రజెన్స్ ఇస్తున్నారు, నాకు చెప్తున్నారు, ఇదిగో ఈ పావని నన్ను చూపించారు అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా చెప్పిన ఆయన ప్రశాంత్ గారి దగ్గరికి వచ్చేసరికి ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చేసరికి ప్రశాంత్ అని పిలుస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడా? లేకపోతే ఈయనేమన్నా లేదు నేను వినడం రాంగ్ విన్నాను, బై మిస్టేక్ ఒకటేను పోయి ఒకటేన్నాను, అదే నేను చెప్పాను అని చెప్పేసి అని ఈయన సమాధానం చెప్తారా? ఎంత దుర్బోధ చేస్తున్నాడు అంటే ఈయన, అంత దుర్బోధ. ఈ కార్యాల వల్ల కాదా మనం ప్రజల్లో అన్య జనాంగం మధ్యన హేళన చేయబడేది? ఇంకా ఫైర్గా అంటాడు, ఇదే కాకుండా ఆయన మీద అసూయతో వీడియోలు చేస్తున్నారంట. ఆయన ఏమన్నా నాకు భద్రశత్రువా, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారికి భద్రశత్రువా, లేకపోతే ఇంకా ఈవెన్ ఆర్టీఎఫ్ టీం కూడా, ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారి టీం కూడా ఈ యొక్క అరటికాయలు అమ్మే వాళ్ళని, ఈ యొక్క యాపిల్ని అమ్మే వాళ్ళని, యాపిల్ కొరుక్కొని తినకమనే వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా ఆ యొక్క కార్యాలు దేవుని కార్యాలు కాదు, వాళ్ళు దేవుడి పేరట అవమానం తీసుకొస్తున్నారు, అన్ని జనుల మధ్యన మనల్ని నవ్వుల పాలు చేస్తున్నారు, క్రైస్తత్వాన్ని హేళన చేస్తున్నారు అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయన చేసేది కరెక్టేనా? ఈ యొక్క అమ్మతేజ అనే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడుతున్నాడా? నిజంగానే నడిపింపబడుతున్నారు అని అంటే, మొన్న కాకినాడలో ఒక మీటింగ్ పెట్టారు. మరి ఆ కాకినాడ మీటింగ్ లో చాలా మంది తరలి వెళ్ళారు అనమాట. ఎందుకు? ఆశపడి. ఈయన ఎంతో స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఈయన యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అంటే, ఈయన ప్రతి వీడియో మీద ఈయన యొక్క సిద్ధాంతం ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ, నిరుద్యోగమా, వ్యాధుల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, సంతానము లేదా నెమ్మది లేదా అయితే రండి. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటారు? ఇవన్నీ శరీరానికి సంబంధించినవి అని అనరు. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి ఏం చేద్దాం అంటారు? ఈ రిఫరెన్స్ ని ఏం చేద్దాం? బైబిల్ సరిగ్గా చదివితే జనాలు గొర్రెలాగా ఎల్లరో ఆలోచింపజేస్తారు. అందుకనే చదువుట యందు, వినుట యందు, విశ్వసించుట యందు, లేకపోతే బోధించుట యందు జాగ్రత్త పడుడి అని చెప్పేసి వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుంది కదా. దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు జనం? ఇలాంటి సూచక్రియలు, ఇలాంటి అద్భుత కార్యాలు అని చెప్పేసి ఒకడు రెండు కార్యాలు ఏవో పక్క ప్లాన్ గా చేసేసిన వాటిని చూసేసి జనాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. వాక్యాన్ని పట్టుకున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకుంటున్నారా? శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. శరీర విషయముల మీద మనసు నుంచే వారికంట మరణం అనేది వస్తుందంట. ఇక్కడ మనం విశ్వసించాల్సింది దేని మీద అంటే ఆత్మ మీద విశ్వసించాలి. అయితే మరి ఈయన సిద్ధాంతాలు ఏంటి అనేది ఏం అర్థం కావట్లా. ఏంటి? నిరుద్యోగ సమస్యల, వ్యాధుల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, సంతానం లేదా, ఇవా అందుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనకి ఇక్కడ ఉన్నది. ఆత్మని పరలోకంకి తీసుకువెళ్ళడం కోసం ఇక్కడ ఉన్నది తప్పితే ఈ యొక్క శరీర అనుసారమైన విషయముల మీద మనల్ని మనసు నుంచమని చెప్పట్లా. మరి ఈయన కంప్లీట్ వ్యతిరేకంగా, అంటే ఆత్మకు సంబంధించిన పక్కన పెట్టి
కంప్లీట్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని అంటే ఈ యొక్క శరీరానుసారమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు. నెక్స్ట్ మరి ఈయన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రజెన్స్ ఇస్తున్నాడు, నన్ను చెప్పమంటున్నాడు, నన్ను కార్యాలు చేయమంటున్నాడు, లేకపోతే అరటికాయలు తినండి మీ గర్భఫలాలు తెరవబడతాయి అని అంటున్నాడు. ఇన్ని చెప్పాడు కదా. మరి కాకినాడకి వెళ్ళిన తర్వాత కాకినాడలో కొంతమంది విశ్వాసులు వెళ్తే మరి వాళ్ళని ఏం చేశాడు? ఒక సాక్షిని గనక మనం ఒక సాక్షి వీడియో గనక మనం చూడగలిగితే ఈయన ఏం చెప్తున్నారు అని అంటే స్వస్థతలు జరుగుతున్నాయని అమ్మ తేజ గారు యూట్యూబ్ ద్వారా పిలుపునివ్వడం బట్టి మేము కుష్ఠరోగిని తీసుకుని వచ్చాము. అయితే ఆ కుష్ఠరోగిని మేము స్టేజ్ మీద తీసుకెళ్లేసరికి నన్ను వాలంటీర్లు బయట టీచ్ చేశారు. ఏచడమే కాకుండా వాస్తవానికి మా అబ్బాయిని కూడా పేగ పట్టుకుని పైకి లేపేసి అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. మరి ఒక సేవకుడుగా నేను అడిగి మరి వీళ్ళని ఏమనాలి? వీళ్ళు రౌడీలా లేకపోతే పాస్టర్లా? ఒకవేళ నిజంగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటే ఎందుకు ఆ కుష్ఠరోగిని స్వస్థపరచలా? ఎందుకని వాళ్ళని మెడబట్టుకుని బయటికి గెంటేయడం చేశారు? లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఎందుకని పీక పట్టుకుని లేపడం జరిగింది? ఆయన వెనకాల ఇంకా మనం చూడగలిగితే బౌన్సర్లు తిరుగుతూ ఉంటారు. బౌన్సర్లు అవసరమా? ఒక పరిశుద్ధాత్మ కార్యాలు చేసేవాడికి లేకపోతే ఒక పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్న వ్యక్తికి బౌన్సర్లు ఎందుకు? ఇక్కడ ఇన్స్టెంట్ హీలింగ్స్ అని ఎంతో స్పష్టంగా చెప్తున్నారు కదా. మరి ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతూ ఉంటే గనక అక్కడ ఒక తల్లి పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అతని కుమారుడు ఆమె కుమారుడు పక్కనే ఉంటాడు. అతన్ని పట్టించుకోడు. నీకు ₹1,00,00,000 మాట చెప్తాను అని అంటాడు. ఏదో చెప్పాడు, కొద్దిగా సోది చెప్పాలి కాబట్టి సోది చెప్తాడు. ఆ సోది చెప్పిన తర్వాత మరి ఇన్స్టెంట్ హీలింగ్స్ అని చెప్పేసి ప్రమోటింగ్ చేయించుకుంటున్నారు కదా జనాలతో. యూట్యూబ్లో ఈ వీడియోలు చేసి షార్ట్లో అప్లోడ్ చేయడం, రండి 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 అని పిలిపించుకుంటున్నారు కదా. మరి ఇన్స్టెంట్ హీలింగ్ జరగలేదే. ఆ తల్లి మాటల్లోనే మనం వినగలిగితే ఏమంటదంటే ఆ తల్లి, ఇవాడ పిల్లడు ఈ వారం వచ్చామండి, ఫస్ట్ టైం వచ్చారు. ఏమైనా జరిగినాయా? ఇగో పిల్లడు బాగుంటాడని వచ్చాయండి, అలా ఒత్తిచి బాగుంటాడు అంటున్నారు. ఇగో పిల్లడు బాగుంటాడని వచ్చాయండి, అలా ఒత్తిచి బాగుంటాడు అంటున్నారు. అలా వస్తే వచ్చే కొద్ది బాగుంటది. వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇలా వస్తా ఉంటే హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్తాడంట. అంటే ఇలా ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు వచ్చి ఒక 100, 200 లేకపోతే 500 కానికేసి వెళ్తా ఉంటుంటే అది ఎన్ని సంవత్సరాలు జరిగిద్దో చెప్పడు, ఎప్పుడు జరిగిద్దో చెప్పడు. కానీ ఇన్స్టాంట్ హీలింగ్స్ జరుగుతున్నాయి అని మటుకి ఎంతో స్పష్టంగా చెప్తారు. ఇలాంటి దుర్బోధకుని ఏమనాలి? అందుకనే టైటిల్లో ఏమని పెట్టానంటే దుర్బోధకుడు అని చెప్పేసి ఎంతో స్పష్టంగా మెన్షన్ చేశాను. ఇలాంటి వాళ్ళని పట్టుకోవద్దా? ఇలాంటి వాళ్ళని ఖండించొద్దా? ఇలాంటి వాళ్ళని వ్యతిరేకించొద్దా? అంటే కొట్టమని కాదు, వాళ్ళని సహోదరులుగానే భావించాలి. కాకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పేవారుగా మనం లేవు అని అంటే మనకి బైబిల్ తెలియదు అని అర్థం. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము, అలాంటి దొంగ బోధకుల్ని మనం సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనకు బైబిల్ తెలియదని అర్థం, బైబిల్ వాస్తవాలు మనకు తెలియని అర్థం. ఒక బైబిల్ని అనుసరించి నడిచేవాడు ఈ యొక్క శరీర క్రియలకి సూచక క్రియలకి పరుగులు తీయడు. విశ్వసిస్తే దేవుడు నువ్వెక్కడున్నా సరే కార్యం చేస్తాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ. అంతేగాని పలానా ఓడి దగ్గరికి లగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి, ఆడేదో అరటికాయ వేస్తే నీకు గర్భఫలం తెరవబడుతుంది అంటే నమ్మేస్తున్న జనాంగం ఎంత పిచ్చివాళ్ళు, ఎంత ఎర్రివాళ్ళు. అటువంటి చోటన పరిశుద్ధ దేవుని కార్యాలు జరగవు, దెయ్యమ కార్యాలు జరుగుతూ ఉంటాయి. సత్యవాక్యంని పక్కన పెట్టి అసత్యాన్ని ప్రచారం చేసేవారిలో ఈ యొక్క అమ్మ తేజ ఒక అమ్మ దొంగ, డబ్బు కోసం జనాల్ని మోసం చేస్తున్న వ్యక్తి. ప్రజలు చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా సీరియస్ విషయం. ఒక ఆత్మ నశించిపోతుంది అని అంటే దేవునికి ఎంత బాధాకరము అని అంటే ఇలాంటి దొంగ బోధకుల వల్ల ఒక ఆత్మ నశించిపోతుంది. కానీ ఇలాంటి వ్యక్తి దగ్గరికి వేల మంది పరుగులు తీస్తూ ఉన్నారు. మరి ఆ వేల మంది అసత్యాన్ని అనుసరిస్తున్నారు అనేది తెలియట్లే వాళ్ళకి. దొంగ బోధకులు వస్తారు మీ మధ్యకి, వాళ్ళని కనిపెట్టుకొని సత్యవాక్యం వెనకాల పరుగులు తీయని అని ఎంతో స్పష్టంగా వాక్యం మనకు మాట్లాడుతుంది. అదేవిధంగా మనం చూసాము ఇప్పుడు దాకా ఆర్టీఎఫ్ టీం కానీ లేకపోతే బ్రదర్ జేమ్స్ అన్న కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ వెస్లీ గారు కానీ, ఇంకా సత్యాన్ని పట్టుకొని పరుగులు తీసే వ్యక్తులు ఇటువంటి వాటిని వ్యతిరేకించారు.
మనం కూడా సత్యం ఎప్పుడు మనకు తెలుస్తుంది అని అంటే ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటే మనకు సత్యం తెలుస్తుంది. అప్పుడు దాకా మనకు తెలియదు. ఇలాగా ఎవడ పడితే ఆడు వస్తాడు, ఎవడ పడితే ఆడు అరటికాయలు ఎత్తాడు, జాంకాయలు ఎత్తాడు, లేకపోతే యాపిల్ పళ్ళు ఎత్తాడు, తీసుకొని అసత్యాన్ని ఫాలో అయ్యి నరకాన్ని సంపాదించుకుందాం. దేవుడు అది కోరుకోవట్ల మన నుంచి. కాబట్టి మెలకు కలిగి జనాంగమా, మనం ఏది వాస్తవమో ఏది రైటో దాన్ని పట్టుకొని పరుగులు తీసేవారుగా మనం ఉండి ఆ యొక్క పరలోక రాజ్యపు గిఫ్ట్ ని మనం తీసుకుందాం అనమాట. అపోస్తులైన పౌలు ఎలాగైతే గురి యొద్దకు పరిగెత్తాడో అలాగే మనం కూడా పరుగులు తీయాలి, ఈ ఆత్మను రక్షించాలి. శరీరానుసార్లు మరి ఒకసారి చెప్తున్నా, శరీరానుసార్లు శరీర విషయముల మీద మనసు నుంచుతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనసు నుంచుతురు. శరీర విషయముల మీద మనసు నుంచేవారు మరణమును పొందుకుంటారు, ఆత్మ విషయం మీద మనసు నుంచేవారు జీవమును పొందుకుంటారు. సో ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. ఇంకా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. అసత్యాన్ని బోధించే వారిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీద మరి బుద్ధి చెప్పడం కోసమై ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాము. చూసి సపోర్ట్ చేసి అదేవిధంగా వాస్తవాన్ని తెలుసుకొని దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.